ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపలో దేవుని సేవకునిగా ఉంటూ సంఘ పరిచర్యలోను మరి దేవుని యొక్క చిత్తానుకూలంగా ఈ యొక్క కృపా సత్య సువార్త ద్వారా కొద్దిసేపు దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి సేవకునిగా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల జీవితాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడైన యోబు గారు దావీదు గారు, అబ్రహాం గారు, ఇలా బైబిల్ గ్రంథంలో వీరి యొక్క ఆలోచనలను దేవుని చేత వారు నడిపించబడిన విధానాన్ని బట్టి వారి జీవిత విధానంలో ప్రభు సహవాసంలో వారు పొందుకున్న అనేకమైన ధన్యకరమైన స్థితులను మనము గమనిస్తూ మన ఆత్మీయతను బలపరుచుకోవటానికి దేవుని యొక్క ఆత్మచేత మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, మరి దేవుడి వాక్యము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో భక్తుల జీవితాలను చక్కగా పరిపాలనలు పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం వాటిని చదువుతూ ఆ వ్యక్తుల జీవితాలను ధ్యానం చేస్తూ దేవుని సహవాసంలో మరింత బలంగా ఆత్మీయంగా ఎదగటానికి, విశ్వాసంలో బలంగా ఉండటానికి దేవుడు జీవగ్రంథం ద్వారా వారి జీవితాలను మనకు పరిచయం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట చదువుకుందాము. రోమపత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణను మనకు నిరీక్షణను కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్నాను. అంటే పాత నిబంధనలో వ్రాయబడిన సమస్తము కూడా మనము బోధించబడి అల్టిమేట్గా దైవ చిత్తములో బ్రతకటానికే. అలాగ బ్రతికిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అయితే వాటిని చదువుకుని ధ్యానం చేస్తూ భక్తికి ఎదిగిన లోకంలో చాలామంది భక్తులు కూడా ఉన్నారు. వారు వెలిగించబడి అనేకులను దైవికమైన వెలుగులో నడిపించినటువంటి భక్తులు మనకు తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు చాలామంది ఉన్నారు. సంఘ చరిత్రలో గొప్ప గొప్ప కార్యాలు చేసి సంఘాన్ని ఉజ్జీవింప చేసిన అనేక మంది భక్తులు ఉన్నారు. అందులో కాన్స్టంటైన్ నోబెల్ ఒకరు. మనకు తెలిసిన కొన్ని పేర్లు ప్రభునందు ప్రియులారా. అపోస్తలులు తర్వాత హింసించబడుతున్న సంఘంలో శతాబ్దాల తరబడి క్రైస్తవ విశ్వాసాన్ని లోకానికి తెలియచేట్లు అనేక మంది వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అంత బలమైనటువంటి భక్తి కలిగిన జీవితాల్లో నుండి ఒక ఆయనను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పేరు చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ అన్నాడు. చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ. ప్రపంచంలో ఈయన ఒక గొప్ప ఉజ్జీవానికి కారకుడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో దైవికంగా బ్రతుకుతూ ఎన్నో గొప్ప సంఘ కార్యక్రమాలు నిర్వహించి దేవుని నామాన్ని ప్రకటించిన దైవజనుడు చార్లెస్ జి ఫిన్నీ. ఈయన లిబర్డ్ కౌంటీలోని వారెన్ అనే పట్టణంలో జన్మించాడు ఆగస్టు 29, 1792. తండ్రి సిల్విస్టర్ ఫిన్నీ అమెరికా దేశంలో ఒక వ్యవసాయదారునిగా జీవిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించేవారు. సరైన విద్యా సౌకర్యాలు లేనప్పటికీ ఉన్న కొద్ది అవకాశాలను సద్వినియోగంగా ఉపయోగించుకొని చార్లెస్ ఫిన్నీ చిన్న వయసులోనే ఉపాధ్యాయునిగా చేరపడ్డాడు.
తల్లిదండ్రులు అంత భక్తిపరులు కానందున ఆధ్యాత్మిక విషయంలో ఫిన్నీకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. న్యాయశాస్త్రం మీద ఆసక్తితో న్యాయవాది వృత్తిని చేపట్టాడు. అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా దేవుని మందిరానికి వెళుతూ ఉండేవాడు. ఫిన్నీ ఒకసారి మందిరములో దైవ సేవకులు మోషే ధర్మశాస్త్రము గురించి మరి ప్రసంగిస్తూ ఉండగా ఫిన్నీ గారు విని న్యాయశాస్త్రమును గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనేటువంటి ఒక బలమైన కోరికతో బైబిల్ చదవడం ప్రారంభించాడు. అతన్ని ఆకట్టుకున్నటువంటి మోషే ధర్మశాస్త్రము, బైబిల్ని ఇంకా చదవాలి అనేటువంటి కోరికతో బైబిల్ చదవడం ప్రారంభించి రాను రాను దేవుని వాక్యం పట్ల, శక్తి కలిగిన దేవుని మాటల పట్ల అతని హృదయములో ఒక బలమైనటువంటి ఆలోచన నాటుకుంది. దేవుని వాక్యం చదువుతుంటే తనలో ఒక గొప్ప క్రియలు ప్రారంభించబడ్డాడు అతను గమనించాడు. రెవరెండ్ జాన్ డబ్ల్యూ గేల్ అనేటువంటి ఒక విద్యావంతుడైన దైవ సేవకుని పరిచయంతో బైబిల్ గ్రంథాన్ని మరింత క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. దైవిక తృష్ట ఇతనిలో రగులుకుండేది. వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం ప్రారంభించాడు. ఓ ఆదివారం సాయంత్రం ఒక ప్రార్థనా కూడికలో ఆత్మరక్షణ పొంది ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. క్రమముగా ప్రార్థన కూడికలకు హాజరయ్యేవాడు. వారి నగరానికి ఆనుకుని ఉన్న ఒక చిన్న కొండ మీద ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒంటరిగా వెళ్ళి ప్రతిరోజు కూడా రక్షింపబడిన ప్రారంభ దినాలలో బంధువులకు, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా ప్రార్థనలు, భక్తికి సంబంధించిన విషయాలు అతడు ప్రారంభించాడు. రాను రాను అతని ప్రార్థనా జీవితం ద్వారా ధైర్యమును, శక్తిని పొందుకున్నాడు. ప్రార్థనలో ఎన్నో వాగ్దానాలు పొందుకుని మునిగిపోతున్న వ్యక్తికి పట్టు దొరికినప్పుడు ఎంత ఆనందిస్తారో అలా ప్రభు వాక్యమును బట్టి ఆనందించేవాడు. పరిశుద్ధాత్మని అభిషేకంతో అనేక పాటలు పాడుతూ కన్నీరు కార్చేవాడు. రాత్రుల్లో తన హృదయము నిండా ప్రభు యొక్క ప్రేమామృత దారులు ప్రవహిస్తూ ఉండేవి. ప్రవాహము వచ్చినట్లుగా దేవుని ప్రేమ అతని హృదయాన్ని నింపుతూ ఉన్నప్పుడు అత్యధిక సంతోషంతో ఆనందిస్తూ ఉండేటువంటి వాడు. రాత్రి అంతా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండేవాడు, స్తుతించేవాడు. అంతేకాదు సువార్త ప్రకటనకై తను తాను సిద్ధపరచుకునేవాడు. దేవుడు ఫిన్నీని ఉపయోగించుకోవటం ప్రారంభించాడు. అతని నోట నుండి వచ్చే మాటలు శూలముల వలె ఇతరుల హృదయాలు చొచ్చుకుని పోయేవి. అతని మాటలు వినేటువంటి వారు అనేక మంది రక్షణ పొందేవారు, ఉజ్జీవించబడేవారు. న్యాయవాద వృత్తిని, ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టేశాడు. కొంతమంది దైవ సేవకులతో కలిసి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి భారముతో సువార్త పరిచర్య చేశాడు. తన జీవిత అనుభవములను ఆ గ్రామస్తులతో పంచుకోవటంలో నిద్రాహారాలు మర్చిపోయేవాడు. ఏమి ఉన్నా లేకపోయినా సువార్తను ప్రకటించటమే. ప్రభునందు ప్రియులరా, అయితే ప్రణాళికాబద్ధమైన జీవిత విధానాన్ని అలవర్చుకుని ఎంతోమందికి మాదిరిగా ఉండేవాడు. చాలాసార్లు అపవాది ఫిన్నీ మీద ఆయా రకాలుగా దాడి చేసేవాడు, కానీ దేనికి వెనక్కి చూడక ప్రభు వాటిలో నమ్మకముగా నడిచేవాడు. ఆయన 32వ సంవత్సరంలో మరి భక్తి కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ 6 నెలలు ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి సువార్త ప్రకటించటానికి ఆయా ప్రాంతాలు దర్శించేవాడు. ప్రభువును మించిన వారు, ఆయన పనిని మించిన పనిలేమీ నా జీవితంలో లేవు, నా జీవితంలో ప్రథమ స్థానము దేవునిదే అని చెప్పటము మాత్రమే కాక ఆ జీవిత విధానాన్ని లోకానికి చూపించాడు. విన్ని బండను పగలగొట్టే సుత్తి దేవుని వాక్యాన్ని అందరికి అందిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మారు మనసు పొంది దేవునిలోనికి వచ్చేవారు. న్యూయార్క్ నగరంలో ఒక గొప్ప ఆత్మీయ విప్లవానికి నాంది పలికాడు ఫిన్నీ. ఇండ్లలోనూ, దుకాణాలలోనూ, ఆఫీసుల్లోనూ, వీధుల్లోనూ, ప్రయాణాల్లోనూ ఎక్కడ చూసినా భక్తికి సంబంధించిన సంభాషణలే. ఎక్కడ మందు, సారా కొట్టులు, నాటకశాలలు మూతపడ్డాయి. దేవుని మందిరాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.
కోర్టులకు, పోలీసులకు పని లేకుండా పోయింది. నేరాల సంఖ్య తగ్గిపోయింది. జైళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు, ఇంజినీర్లు, వర్తకులు, వడ్డీ వ్యాపారులు, వేశ్యలు, లంచగొండులు, నాస్తికులు, అపహాసకులు ఎంతోమంది మార్పు చెంది ఫిన్నీ చేసిన సేవా పరిచర్యలో దైవ సేవకులుగా మారిపోయారు. ఈ విధంగా అమెరికా దేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనూ గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన ఫిన్నీ బలమైన ప్రార్థనా యోధునిగా, ఆత్మపూర్ణుడిగా, వాక్యోపదేశకునిగా, స్వార్థకునిగా ప్రభు కొరకు ప్రయాసపడి తన 83వ ఏట ప్రభు పిలుపునందుకుని పరలోకం చేరాడు. ఫిన్నీ లోకమును విడిచిన గాని అతడు మిగిల్చిన విశ్వాస జీవితం ఇంకనూ జీవిస్తూనే ఉంది. ఆత్మీయ ఉజ్జీవపు మంట రగులుతూనే ఉంది. ఫిన్నీ మండించిన ఆత్మాగ్ని జ్వాలలు ఆరిపోయేవి కావు. నేడు క్రీస్తు కొరకు జీవించాలని కోరుకునే వారందరికీ కూడా ఫిన్నీ జీవితం ఒక చక్కని మార్గదర్శనంగా వస్తుంది కదూ. ఫిన్నీని మండించిన వాడుకొనిన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగానే బలపరుస్తాడు. ఆయన జీవితంలో ప్రార్థన ఒక అత్యంత ప్రాముఖ్యం. ఎవరితో ఏం మాట్లాడాలో ప్రార్థనలోనే గ్రహించేవాడు. ఎంత గొప్ప దైవజనుడు ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క మహాకృప చార్లెస్ గ్రాండ్సన్ ఫిన్నీని దేవుడు ఎన్నిక చేసుకుని గొప్ప ఉజ్జీవాన్ని అమెరికా దేశంలో ప్రపంచ దేశాలకు ప్రకటించేటట్లు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మన జీవితాలను కూడా దేవుడు వాడుకుంటాడు. సమర్పణ కలిగిన మనసు మనకున్నప్పుడు దేవుడు మీ అందరినీ దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ ప్రియ కుమారుడు నీవు ఎన్నిక చేసుకున్న భక్తి కలిగిన ఫిన్నీని జ్ఞాపకం చేసుకోవటానికి మా హృదయాల్లో ఆధ్యాత్మికమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన ఆయన జీవిత చరిత్రను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు మా జీవితానికి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను ఈరోజు జరుగుతున్న సమస్తమైన పనుల్లో, ప్రయాణాల్లో, ప్రార్థనలో నీవు తోడుగా ఉండి నీ కృపతో నడిపించి బలపరచుమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.